మీ వదిన అందంగా కనిపించటం నీకిష్టం లేదు. ఇదిగో నీకిష్టం వచ్చినట్టు రెడీ అవ్వు, కానీ వదినా పుదీనా అంటే మాత్రం బాగుండదు. కొత్త కదా, సౌండింగ్ అలానే ఉంటుంది. అలవాటైపోతే వల్లి అన్న పేరు మర్చిపోయి వదిన అనేదే ఫిక్స్ అవుతుంది. కర్మ, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. సేమ్ కన్ఫ్యూజన్. మీ అన్నయ్యకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఏం చెప్పాలనుకున్నావు? సారీనా? నా వల్ల తన్నులు తిన్నందుకు నీకు సారీ చెప్పేశాను. కుంకుమభరణకి చెప్పాలనుకున్నది ప్రేమ కబుర్లు. నిండు పౌర్ణమి వెన్నెల్లో ప్రేమించిన వాడితో ముచ్చట పెడితే బంధం బలపడి త్వరలో తాళి పడుతుందట. ఇలాగని ఏ పురాణంలో లేదు. అనవసరంగా రామాయణం చేయకు. చల్లో ఎక్కువసేపుంటే జలుబొస్తుంది, ఇంకొద్దిసేపుంటే అనుమానం వస్తుంది. శివభజనను మా చావు భజనగా మార్చుకు. భయంతో బతుకుతున్నవాళ్ళం. ప్లీజ్ టిప్పు, ట్రై టు అండర్స్టాండ్ మీ. నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు. అండర్స్టాండ్ ఐఎమ్ ట్రై అనాలి. నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకో, కానీ నేను చెప్పేది నిజం. అర్థం చేసుకో టిప్పు. అలాగే ఉండదునా. పోజ్ బాగుంది. 6 నిమిషంలో నా ఆవేదన తెలుపుతాను. మీ అన్నయ్యతో లవ్ గుసగుసలు చెప్పుకునేటప్పుడు చలి ఎక్కువగా ఉంటే నోట్లోంచి మాట కూడా సరిగ్గా రాదేమోనని ముందు జాగ్రత్త తీసుకున్నాను. చలికోటి కాదు, పెన్తో రాసిన ప్రేమపోటు. రీడింగ్ మీ, లిసన్ యూ. ప్రియాతి ప్రియమైన నా కుంకుమభరణకి లిప్స్టిక్ ముద్దులు. అలా తన కళ్ళల్లోకి చూస్తూ ఏ ఏ ఏ మేం బతకడం నీకిష్టం లేదా? ఎందుకు ఈ పిచ్చిరాంతలు? వద్దంటే వినవేంటి? చింపేశావా? కోప తగిందా? వాట్ వల్లి, నేను రాసుకున్న లవ్ లెటర్ నా మైండ్లో, ప్రాణంగా ప్రేమిస్తున్న భరణి నా గుండెల్లో ప్రింట్ అయ్యారు. నువ్వు చింపేసినా తగలబెట్టినా కాదన్నా అవునన్నా నే అనుకున్నదే చేస్తాను. ఈ నిండు పౌర్ణమి వెన్నెల్లో మీ అన్నయ్యని పట్టుకుని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పేస్తాను. ప్రతిదీ నువ్వు చాలా ఈజీగా తీసుకుంటావు టిప్పు, కానీ అందరూ సీరియస్గా తీసుకుంటారు. ఆంజనేయ స్వామి గుళ్ళో భజన చేసుకుని నమ్మి మామ ఏ టైంలోనే రావచ్చు. మామ చూశాడంటే చూడని ఆవేశపడి చూస్తే రచ్చరచ్చ చేస్తారు. నా లవ్ మ్యాటర్ ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలని గుటికల మింగే నాకు లైన్ క్లియర్ అయిపోతుంది. ఆఫ్కోర్స్ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. నాకు కావాల్సింది అదే కదా. గొడవలైతే ఒక సంబంధం తెగి ఇంకో సంబంధం ముడిపడదు టిప్పు. మొహాలు చాటేస్తారు, నెట్టేస్తారు, లేదంటే వెలేస్తారు. గుడి మీద ఆధారపడ్డవాళ్ళు బడి మీద పడతారు. ఎందుకంటే ఆదివారాలైతే తల దాచుకోవచ్చు, మిగిలిన వారాలు తల దించుకునే ఉండాలి. ఏ చెట్టు కింద ఉండాలో, ఏ గుట్ట మీద ఉండాలో భవిష్యత్ అంతా భయంగా ఉంటుంది టిప్పు. నెగిటివ్గా ఆలోచిస్తావెందుకు? పాజిటివ్గా థింక్ చేయి. ఏమో నా ప్రేమను అర్థం చేసుకుంటారేమో, భరణితో నా పెళ్లి చేస్తారేమో, పక్కూరు సంబంధం కన్నా పక్కింటి సంబంధం మంచిదనుకుంటారేమో. ఫీల్ ఫ్రీ వల్లి. ఇలా కూర్చో, 5 నిమిషాల్లో అందంగా రెడీ అయి వస్తా ఫర్ మై కుంకుమభరణి. భరణి, అన్ని పనులు పూర్తయ్యాయా?
సత్యవల్లి, లోపలికెళ్ళి త్రిపురను పిలుచుకురమ్మా. పాపం అమాయకురాలు త్రిపుర గ్రిప్పులోకొచ్చేసింది. ఈ గ్రిప్ దీని చేతికిచ్చి భరణి చేతికి కట్టమని ట్రాప్ చేస్తే పండు వెన్నెల్లో నిండు కుటుంబం చూస్తుండగా జరిగే గొడవ ఆహా, నా 2 కళ్ళకి పండగ. ఏ వల్లి, ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? వల్లి పిల్ల మీ నాన్నమ్మ వెంటే తిరుగుతోంది. పూజ కదా, పెత్తనం అంతా దానిదే. నువ్వు చెప్పు పిన్ని, హౌ ఇస్ మై డ్రెస్? వారేవా అన్నట్టుంది, కాని నేననకూడదు, భరణి అనాలి. అంటాడా? ఈ తాడు కడితే వింటాడు. నువ్వు ఎలా చెప్తే అలా. ఇదేం తాడు పిన్ని? ఒక్క మాటలో చెప్పాలంటే వశీకరణం. ఇంకో మాటలో చెప్పాలంటే నీ ప్రేమకు ఆశాకిరణం. నిండు పౌర్ణమి వెన్నెల్లోకి భరణిని తీసుకెళ్ళాక చేతికి ఈ తాడు కట్టేసేయ్. కట్టిస్తే తొందరలో నీ మెళ్ళో తాళి కడతాడు. ఏంటి భరణియే? మ్మ్. థ్యాంక్స్ మోర్ పిన్ని. నా ప్రేమకు నంది పునాదైతే నువ్వు పిల్లర్వి. నంది అన్నదేంటి? ఎవరబ్బా? ఆ, ఇది భరణి కడితే నా కోరిక ఫలిస్తుంది. పిచ్చి పనులేం చేయకుండా భజన చెయ్యి. హారతిచ్చాక భోంచెయ్యి. ఏం తినకుండా ఉపవాసం ఉన్నట్టు నువ్వేం మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచిది. పద. ఏ వలి 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 చెరుకు. ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి అంటే పరమేశ్వరుడికి పరమప్రీతి. పూర్ణచంద్రుడి వెన్నెల్లో ఈశ్వరుణ్ణి స్తుతించి హారతిచ్చాకే ఆహారం తీసుకోవాలని చిన్నపిల్లైన సత్యవల్లి మనకు గుర్తు చేసి మంచి పని చేసింది. భీమలింగేశ్వరుడి స్వామి ప్రధాన అర్చకులు మహాదేవన్ గారి మనవరాలు సత్యవల్లే ముందుగా కీర్తన పాడి భజన కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. అత్తయ్య, వల్లి బాగా పాడుతుంది. పెరట్లో పూలు కోస్తే ఎన్ని పాటలు పాడిందో. నేను కూడా విన్నాను నానమ్మా. కోయిలేమో అనుకున్నాను, తీరా చూస్తే వల్లి. అబ్బో, అందరూ సర్టిఫికెట్ ఇచ్చేసరిగా, బాధ్యత పెరిగిపోయింది. పాడు వల్లి. నాంగ ఇప్పుడు పాట పాడు వల్లి. महादेवाय
ఇప్పుడు కాబోయే పెళ్లి కూతురు పాడాలి. మాట్లాడమంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను బాబాయ్. పాడమంటేనే గొంతు పట్టుకుపోతుంది. టిప్పు పాడు. సినిమా పాటలు పాడమంటే పాడతావుగా, పాడు. ఇవి దేవుడి పాటలు, తప్పులు పడతానేమో. పర్లేదమ్మా, పాడు. 2 నెలల్లో పెళ్ళవుతుంది కదా, భగవంతుడి ఆశీర్వాదం నీకుండద్దు. పాడమ్మా. పాడండి. అలాగేనండి. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై. సాసని సగ సగమ మామ గమ పమ మ పని పాప మ పని స సాని సగ సని సని పని పమ పమ గమ గ స. సాసని సగ సగమ మామ గమ పమ మ పని పాప మ పని స సాని తిరుగణనాథ దిద్దిద్దిత్తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై. తిరుగణనాథ దిద్దిద్దిత్తై, తిరుగణనాథ దిద్దిద్దిత్తై. అమ్మగారు, మీరేమనుకోనంటే ఓ చిన్న కోరిక. అడగమ్మా. మీ నోట ఆ పరమశివుని పాట వినాలనుంది. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, పాడండి అత్తయ్య, పాడండి అత్తయ్య. పాడినానమ్మా. పాడండి. పాడినానమ్మా. పాడనమ్మా. ఆడండి. పాడండి అత్తయ్య. పాడినానమ్మా. అలాగే. మీ నోట ఆ పరమశివుని పాట వినాలనుంది. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, పాడండి అత్తయ్య, పాడండి అత్తయ్య. పాడినానమ్మా. పాడండి. పాడినానమ్మా. పాడనమ్మా. ఆడండి. పాడండి అత్తయ్య. పాడినానమ్మా. అలాగే. ఓ శివా నా శివా బజ్జోర మా శివా, మూడు కన్నుల మూసి బజ్జోర మా శివా, సెగగొట్టి కన్నంత ఎర్ర పారిందా, చనుబాలతో నేను చల్లబరిచేను, పక్కలో పామేల వెర్రినాగన్నా, బుట్టలో పెట్టి నీ పక్కనెడతాను, పక్కలో పామేల వెర్రినాగన్నా. ఏం చేస్తున్నావు టిప్పు? చేతిలో ఏంటది? చెప్పలేదు కదూ, ఈ కంకణం కడితే మీ అన్నయ్య నాకు తాళి కడతాడు. ఎవరు చూడకుండా కట్టేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ప్లీజ్ టిప్పు, భజన కాస్త గొడవ అయ్యేలా ఉంది. నా మాట విను. ఏంటి? ఒన్ను ఇల్ల. ఏంటిది పిన్ని? ఆకలేస్తోంది, నిద్ర వస్తుంది. హారతి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుందిగా. నేను చెప్పేది చేస్తాను, నువ్వు సైలెంట్గా ఉండి చిన్నబాబు. శ్రీ గంగా నీలాంటి మనసేయ
జన్మంతా నీ బాట నడిపించవే శివ పూజలు కరుణించవే ప్రియ సేవలో తరించు వరమీయవే కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవా పొంగే గంగే నీ చలవా కరుణకు లేదే ఏ కొదవా మదిలో కోరిక తీరే మార్గం కావా బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్ జగమేలు శివ శంకర్రా జగమేలు శివ శంకర్రా నువ్వుంటే మాకింక భయమేందిరా ఎద నిండుగా నువ్వుండగా నువ్విక్కడే భజన చేసుకుంటూ ఉంటే తెల్లారిపోతుంది. ఏం చేయాలి? భరణిని వెన్నెల్లోకి తీసుకెళ్ళవా? ఎలా? మైకు ముందే ఉంది కదా, ఏదో ఒక వైరు కోసేసాయి. ఇంక భయమేందిరా మైక్ ఆఫ్ అయిపోయింది నానమ్మ. భజన మధ్యలో ఆగిపోరాదు పెదబాబు. హారతి పాట కూడా పాడాలండి. అన్నా, ఏమైందో చూడు. అయ్యో, లింక్ వైర్ తెగింది. ఓ, ఇంకొక వైర్ ఉంది కదండి, వెళ్ళి తీసుకురండి. అన్నా వేండా వేండా. తీసుకురాని వెళ్ళి వద్దంటావేంటి? వెళ్ళు భరణి. లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఈ భజన మనం చూడలేం. ఫ్యూజ్ పీకేస్తే వీళ్ళే పూజలు ఆపేస్తారు. ఈ తలనొప్పి తగ్గిపోతుంది. వేండా టిప్పు, నువ్వు వెళ్ళకు. నా మాట విను ప్లీజ్ టిప్పు. ఇప్పుడు ఈ వల్లి పిల్లి కూడా వెళ్తే ముగ్గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టించి అంతటికి కారణం ఈ వల్లిని అని చెప్పి అందరితో చంపదెబ్బ కొట్టించాలి. ఏంటిది? ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవరు చూడకూడదనేగా ఇక్కడికి లాక్కొచ్చాను. మైక్ సెట్ ఆగిపోయి పాటలు ఆపేశారు. రిపేర్ చేయకుండా ఇక్కడున్నావేంటంటే ఏం చెప్పాలి?
నేను వెళ్తున్నాను. మైక్ సెట్ అవ్వదు. ఈ భరణి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నేను వెళ్ళి చూసొస్తానుండి. వేండ వేండ వచ్చేస్తాడు. మీరు కూర్చోండి.